శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కదా. సో అరెస్ట్ అయ్యాక జైల్లోకి వెళ్ళాక నాకు బెడ్షీట్ కావాలి, దోమల తెర కావాలి, సో ఇట్లా లాయర్లతోనే మాట్లాడడానికి పర్మిషన్ ఉండాలి, ప్రైవేట్ ప్లేస్ ఉండాలి అని చెప్పేసి ఇట్లాంటి కోరికలు కోరారు. సో దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు మిథున్ రెడ్డి అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైతే మనకి జైలు ప్రెమిసెస్లోకి వెళ్ళారో తప్పనిసరిగా జైలుకి సంబంధించిన రూల్స్ ప్రకారంగా వెళ్ళాలి తప్ప కానీ తోటి ఖైదీలకి ఏ విధంగా అయితే మన సదుపాయాలు ఉన్నాయో ఇటు ధనవంతుడు వెళ్ళినా సరే కానీ జైలు కంటే అదే సదుపాయాలు ఉండాలి తప్ప కానీ ఇతను ప్రత్యేకించే సదుపాయాలు ఉండకూడదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో ఏమైందంటే మనకు ప్రీవియస్ వీళ్ళు ఉండేవారు కాబట్టి ఆ జైల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఏంటంటే మ్యాక్సిమం వీళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి బయటకు మనకి ఏది చెప్పినా సరే కానీ ఇంటర్నల్గా ఏంటంటే వాళ్ళు ఆ విధంగా సపోర్ట్ చేయడానికి ఏంటంటే అవకాశం ఉన్నది మీకు. కానీ చట్టపరంగా ఏంటంటే అందరికీ ఒకే విధంగా చూస్తే బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు డబ్బు ఉన్నది కదని చెప్పి నేను ఇంటికాడ నుంచి చెప్పిన క్యాజీ తెచ్చుకుంటాను, దిండి తెచ్చుకుంటాను, దుప్పటి తెచ్చుకుంటాను అని అన్నది. మరి ప్రతి వాళ్ళు అలా తెచ్చుకుంటానంటే ఇంకా జైలు ఎందుకు మీకు? వాళ్ళ ఇంటి దగ్గర పెట్టచ్చు కదా మీకు. కానీ మరి పర్మిషన్ అనేది ఇచ్చారు కదా మరి అవన్నిటికీ. అదే అండి, ఇప్పుడు పర్మిషన్ ఏముందంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళి అడిగారు అనుకోండి, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఏంటంటే పాలసీ సర్టిఫికేట్ తెస్తారు. మరి డాక్టర్ గారు పాలసీ సర్టిఫికేట్ తెస్తే జడ్జి గారు ఏం చేస్తారు? కింద పడుకుంటే నాకు నడువు నొప్పి అంటే నేను పడుకుంటే లేకలేను అన్నారు అనుకోండి, వాడు బాగానే ఉంటాడు. మా డాక్టర్ గారు సర్టిఫికేటే కదా మనకి ఎవిడెన్స్. మీకు ఆ ఎవిడెన్స్ ప్రకారంగా జడ్జి గారు ఏం చేస్తారు? ఓకే నీకు హెల్త్ బాగోలేదు చెప్పి డాక్టర్ గారు ఇచ్చిన నాకేం పని చెప్పి జడ్జి గారు కూడా అతను ఏం చేస్తాడంటే సరే నీకు గ్రాంటెడ్ అని చెప్పి చెప్తారు. అతను కూడా మీకు మన చట్టంలో ఉన్నటువంటి లొసుకులన్నీ తీసుకునేటువంటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ విధంగా చేయడం అన్నది ఏంటంటే అది చాలా తప్పది.